హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా ఈశ్వర్ టాక్స్. ఈరోజు నేను గివ్ అవే అనౌన్స్ చేయబోయే ముందు ఒక 1 మినిట్ అయితే నా మాటలు వినండి, తర్వాత మీ ఇష్టం. సీడ్స్ అయితే ఇస్తున్నాను, కానీ ప్యాకింగ్ ఛార్జెస్, పోస్టల్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది మీరు భరించాలి. ఎందుకు అంటే సీడ్స్ ఇస్తాను, కానీ ఇన్నిసార్లు గివ్ అవేస్కి నేనైతే డబ్బులు పెట్టుకోలేను. అందులో మామూలు పోస్ట్ చేసినప్పుడు సీట్స్ అన్ని మిస్ అవుతున్నాయి. సో అందుకని రిజిస్టర్డ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి పండించిన సీడ్స్, అవి మీకు కూడా తెలుసు. సో అందుకని ఆ ఛార్జెస్ అయితే మీరు పెట్టుకోవాలి. అది ఎంత అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కదా, అందులో చెప్తాను. మీరు చక్కన కిందికి వెళ్ళిపోకండి, ఒక్క మాట వినండి. మీకు సీడ్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను 4 నెంబర్స్ కోడ్ ఒకటి ఈ వీడియోలో చెప్తాను, మీకు నా నోట్తో చెప్తాను అనమాట. ఏదో ఒక సంథింగ్ 4 నెంబర్లు. సో ఆ కోడ్ని ఎవరైతే ప్రజెంట్ చేసి, అంటే వాట్సాప్ కింద నెంబర్ ఇచ్చాను కదా, అది చేస్తేనే, ఆ నెంబర్ నాకు వాట్సాప్ చేస్తేనే నేను మిగిలిన డీటెయిల్స్ అనేది ఇస్తాను. అంటే సీట్స్ ఎంత అమౌంట్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇస్తాను. తప్పకుండా మీరు ఆ 4 అంకెల నెంబర్ని మీరు కోడ్ నెంబర్లా వాట్సాప్కి చేయాల్సి ఉంటుంది. ఇంకా ఒక విషయం అండి, సీట్స్ లిమిటెడ్గా ఉన్నాయి, చాలా ఎక్కువ సీట్స్ లేవు. అంటే ఒక 50 నుంచి ఒక 70 మందికి మధ్యలో ఉన్నాయి. ఒక 33 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి మన దగ్గర. అన్నీ చాలా చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయి. అందులో చాలా వరకు రేర్ వెరైటీస్ ఉన్నాయి. అంటే రెగ్యులర్గా మనము పండించుకునే వెరైటీలు కాకుండా కొన్ని కొత్త వెరైటీలు ఉన్నాయి. దాంట్లో మనకి గుజరాత్ నుంచి ఫ్రెండ్ పంపించారు కదా, ఆ వెరైటీస్ ఈసారి ఇస్తున్నాను. నేను పండించుకోక ముందే ఈసారి మీకు గివ్ అవేలో ఇస్తున్నాను. మామూలుగా అయితే ఎక్కడి నుంచైనా సీడ్స్ నాకు వస్తే నేను తెచ్చుకుంటే వాటిని ఫస్ట్ నేను పండించుకొని నా పంట ద్వారా వచ్చిన విత్తనాలని మీకు గివ్ అవే ఇచ్చేదాన్ని. ఇప్పుడు అట్లా లేదు. ఈ సీడ్స్ మటుకు మీకు ముందే ఇస్తున్నాను. తను కొన్ని బాగానే పంపించారు సీడ్స్. బాగానే అంటే ఒక 20-30 మందికి సరిపోతాయి. సో అలా అయితే బెండ సీడ్స్ అట్లా వచ్చేసరికి ఒక 2 అట్లా. మీరు చూసారు కదా స్టార్ బెండ నా దగ్గర ఒక్క సీడ్ నాకు దొరికితే ఆ ఒక్క సీడ్ని బ్రతికించుకొని దానిలోంచి వచ్చిన విత్తనాలను మీకు ఇస్తున్నాను. సో అర్థమవుతుందా? సీడ్స్ కూడా లిమిటెడ్, 2-3 సీడ్స్. వంకాయలు అలాంటివి చిన్న సీడ్స్ వచ్చేటప్పటికి ఒక 6, 8, 10, అంటే మనం ఇట్లా వాళ్ళు ప్యాక్ చేసినప్పుడు కొంచెం ఇట్లా ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది కదా. సో అలా పెద్దవి మటుకు 1 లేదా 2. ఇంకా గివ్ అవే కోసం ఎవరైతే ముందుగా మెసేజ్ చేసుకుంటారో, ఎవరైతే ముందుగా మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అండి. ఎందుకంటే పోయినసారి కూడా ఇలాగే అయ్యింది. ఒక 300+ మెసేజెస్ వచ్చాయి నాకు, కానీ అంతమందికి నేను సీడ్స్ ఇవ్వలేను కదా, లేవు అసలు యాక్చువల్గా. సో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా ఇప్పుడు రేర్ వెరైటీస్ అన్ని చాలా రకాల విత్తనాలు నేను మీకు ఈ గివ్ అవేలో అయితే పెట్టాను. నేను మీకు ఇప్పుడు అవన్నీ చెప్తాను. అవన్నీ చెప్పబోయే ముందు ఇంకొకటండి, జీపే లేదండి ఏం చేయాలి, సీడ్స్ పంపించండి మేము పెట్టుకోలేము అంటే నేను ఏం చేయలేదండి. ప్లీజ్ అది ఒక విషయం అర్థం చేసుకోండి. అట్లా మీకు పరిస్థితి ఉన్నప్పుడు మీరు మెసేజ్ చేయకండి. ఎందుకంటే చాలా మెసేజ్లు వచ్చినప్పుడు వాటి అన్నిటిని చెక్ చేసుకొని సార్ట్ అవుట్ చేయటం అనేది చాలా కష్టమైన పని అవుతుంది. ఇంకా మెసేజెస్ ఏవి ఫర్దర్గా చేయొద్దండి. మీరు ఆ 4 అక్షరాల నెంబర్స్ల కోడ్ని మీరు అక్కడ పెడితే నేను దానికి మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఆ డీటెయిల్స్ త్రూ మీకు ఎలా నచ్చితే అలా అమౌంట్ జీపే చేసుకొని నాకు పెట్టినట్టయితే, మీ సీడ్ లిస్ట్ అది పెట్టినట్టయితే నేను మీకు సీడ్స్ అనేవి పంపిస్తాను. ఇంకా ఫర్దర్గా ఎట్లాంటి చాటింగ్ చేయొద్దండి. ఒక 10 డేస్, అంటే ఈ గివ్ అవే అయిపోయే వరకు ఎవ్వరు హాయ్లు, బాయ్లు, గుడ్ మార్నింగ్లు ఇలాంటివి పెట్టకండి. ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే గివ్ అవేకి మనకి చాలా డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. అట్లా పెట్టారనుకోండి, నేనైతే ఆ నెంబర్ని బ్లాక్ చేస్తాను. ఎందుకంటే ఊరికే చూసుకోవటం అనేది, పొద్దుగూకులు ఫోన్ పట్టుకొని కూర్చోవటం అనేది అవ్వటం లేదండి. రిప్లైలు ఇవ్వకపోతే, అంటే మళ్ళీ మెసేజ్ పెట్టి రిప్లైలు ఇవ్వకపోతే, మెసేజ్ ఇంకా రిప్లై ఇవ్వట్లేదు అన్న మళ్ళీ కింద నుంచి కామెంట్స్ పెడుతున్నారు. సో నేనైతే ఫోన్ 24 గంటలు పట్టుకొని అయితే కూర్చోనండి. వీడియో తీసుకోవాలా, అప్లోడ్ చేసుకోవాలా, నాకు ఇంట్లో పని ఉంటుంది.
మళ్ళీ నాకు 2 గార్డెన్స్ ఉన్నాయి. దాంట్లో సాయంత్రం ఒక 2-3 గంటలు నీళ్లు పట్టాలా, ఇంకా వాటిని మొక్కలు పెట్టుకోవాలా, గింజలు నాటుకోవాలా, వచ్చినవి చూసుకోవాలా, ఎంత పని ఉంటుంది చెప్పండి. సో ఫోన్ అయితే 24 గంటలు నేను పట్టుకోనండి. రిప్లై అని రిప్లైస్ పెట్టకండి. నేను కంపల్సరీగా ఏదో ఒక గంట పట్టుకొని కూర్చొని మీ అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను. అంటే మెసేజ్ పెట్టాం కదా, అంటే ఎవరికైనా ఆతృత ఉంటుంది, తప్పనను, కానీ చెప్తున్నాను, టెన్షన్ పడొద్దు. రిప్లై కోసం మీరు టెన్షన్ పడొద్దు. అనే ఆ 4 నెంబర్ల కోడ్ మీరు వాట్సాప్ చేసినట్టయితే నేనే అడుగుతాను మీకు ఏం సీడ్స్ కావాలి అని. ఒక చిన్న అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే అమౌంట్ ఎంత అవుతుంది అట్లా అని మీకు నచ్చితేనే మీరు పెట్టుకోండి. సీడ్స్ అయితే నేను అమ్మట్లేదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అప్పుడు కూడా ఎవరికో సీడ్స్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ నేను రిటర్న్ అమౌంట్ చేయాల్సి వచ్చింది. అంటే మళ్ళీ ఆ సీడ్స్ ఏమో నాకు రిటర్న్ వచ్చాయి, వాళ్ళ అడ్రస్ కరెక్ట్గా రాయలేదు. సీడ్స్ మళ్ళీ నాకు రిటర్న్ వచ్చాయి, పేరు చెప్పను. నేను మళ్ళీ పోస్టల్ ఛార్జెస్ పంపించాల్సి వచ్చింది. అంటే నేను పోస్టల్ ఛార్జెస్ పెట్టుకున్నాను, మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేశాను. సో చెప్తున్నాను, పోస్టల్ కి సంబంధించిన ఎట్లాంటి దానికైనా నేను మాత్రం సంబంధం లేదు. నాకు నేను పోస్ట్ చేస్తాను, రిజిస్టర్ పోస్ట్ కాబట్టి మీరు అడ్రస్ కరెక్ట్ గా ఇస్తే తప్పకుండా రీచ్ అవుతుంది. ఒకవేళ రీచ్ కాకపోతే అది నాకు సంబంధం లేదు, ఎందుకంటే మీరు ఇచ్చే అడ్రస్ ని బట్టే పంపడం అనేది ఉంటుంది. సీడ్స్ అయితే పక్కాగా పెడతాను. ఒకవేళ ఒకటి అటు ఇటు మిస్ అయిపోయింది అనుకోండి, మాట చెప్తున్నా, మనుషులమేగా చేస్తున్నాము. ఒకవేళ మిస్ అయిపోతే మళ్ళీ ఎప్పుడైనా అడగొచ్చు, నష్టమేం లేదు నాకు ఆ పిక్ పెట్టి. ఎందుకంటే నేను ఫొటోస్ పెడుతున్నాను, మీకు ఏం సీడ్స్ పెడుతున్నా అని ఫొటోస్ పెడుతున్నాను. సో అక్కడ అంటే విత్ ఎవిడెన్స్ నేను మీకు సీడ్స్ అయితే పంపిస్తున్నాను. సో సీడ్స్ మీకు అందడం అందకపోవడం అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ మీ అడ్రస్ బాధ్యత అవుతుంది. వేయటం వరకు నా బాధ్యత. నా దగ్గర స్లిప్ ఉంటుంది, మీకు సీడ్స్ వేసిన రిజిస్టర్ పోస్ట్ స్లిప్ అయితే నా దగ్గర ఉంటుంది. ఒకవేళ ఏమవుతుందంటే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే తీసుకోవట్లేరు, బల్క్ ఆర్డర్స్ తీసుకోవట్లేరు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా ఏమని చెప్తున్నారంటే, మేము చేస్తామండి, రేపు వచ్చి మీరు స్లిప్పులు కలెక్ట్ చేసుకోండి, మీరు ఇక్కడ ఇంతసేపు ఉండొద్దు అని చెప్తున్నారు. డబ్బులు పే చేయించుకొని, వెయిట్ చేయించుకొని, డబ్బులు పే చేయించుకొని అవన్నీ చేసేసి రేపు స్లిప్పులు ఇస్తామని చెప్తున్నారు. మేము ఫ్రీ అయ్యాక చేస్తాము, ఇంతవరకు ఇప్పుడు చేయటం కాదు రష్ టైంలో. సో మాకేమవుతుందంటే నెక్స్ట్ డే స్లిప్పులు తేవడానికి మా సార్కి వీలవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పోస్ట్ చేసేటప్పుడు ఆటో అతనికి ఇస్తాం కదా, సో అతను వెళ్తాడు. రెండో రోజు వెళ్ళమంటే వాళ్ళు ఎందుకు వెళ్తారు, వాళ్ళకి అవసరం లేదు. మనం చెప్పే పని అంతవరకే, పోస్ట్ చేయటం వరకే. సో ఆ స్లిప్పులు తేవటం అనేది ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. రిజిస్టర్ పోస్ట్ ఎట్లాగో కంపల్సరీగా చేస్తాం కాబట్టి సీడ్స్ మిస్ అవ్వవు. ఒకవేళ అట్లా ఎవరికన్నా మిస్ అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు, సీడ్సే కదండి, నేను పంపిస్తాను. కానీ వాట్సాప్ లో ఆర్గ్యుమెంట్స్ అయితే చేయొద్దండి ప్లీజ్. పంపిస్తాను, నేను కంపల్సరీగా పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకా 4 రోజులకైనా మన దగ్గర సీడ్స్ వస్తాయి కదా. సో గివ్ అవేకి అందరు సపోర్ట్ చేయండి. మీకు చాలా చెప్పాలనుకున్నాను, ఎందుకు అంటే లాస్ట్ టైం నాకైన ఎక్స్పీరియన్సెస్ అనమాట. అందరూ కాదండి, ఒకరో ఇద్దరో చాలా కాంప్లికేట్ చేశారు. సో ముందే చెప్తున్నాను, ఎవరన్నా అట్లా అంటే నేనైతే సీడ్స్ అమ్మట్లేదు అన్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకొని ప్యాకింగ్, ఇప్పుడు కవర్స్ ఫ్రీగా రావండి, ప్యాకింగ్ చేసే కవర్స్ ఫ్రీగా రావు, ప్యాకింగ్ చేసే వాళ్ళు ఫ్రీగా రారు, పోస్ట్ చేసే వాళ్ళు ఫ్రీగా రారు, పోస్ట్ కవర్లు ఫ్రీగా రావు. ఒక్క సీడ్స్ మాత్రమే నేను ఫ్రీగా ఇవ్వగలను, పోస్టల్ ఛార్జెస్ ఫ్రీగా రావు. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి నేను మీకు అమౌంట్ చెప్తాను. సో దాంట్లో నాకు వచ్చేది ఏం లేదు. ఒకరిద్దరు చాలా కాంప్లికేట్ చేశారు, నేను డబ్బులు రిటర్న్ ఇచ్చాను. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఒక చిన్న మిస్టేక్ ను కూడా భరించలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొద్దండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, నా లాభం కోసం నేను ఏమి చేయట్లేను. మీ అందరూ రకరకాల ఫుడ్ పండించుకొని తినాలి అంటే నాకున్న క్యూరియాసిటీ, గార్డెనింగ్ మీద నాకున్న ప్యాషన్ మీకు కూడా ఉందని నమ్ముతూ నేను సీడ్స్ ఇస్తున్నాను. అర్థమవుతుందా? సో నేను ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని ఇప్పుడు దాంట్లో ఇండిగో సీడ్స్ పెట్టారండి. చాలా మంది అడుగుతున్నారు. అప్పుడు నా దగ్గర ఉన్న సీడ్స్, నేను కొనుక్కున్న సీడ్స్ ఏమో అందరికి ఫ్రీగా గివ్ అవే ఇచ్చేసాను. ఇప్పుడు నేను దీనిలో పెట్టే సీడ్స్ నేను మళ్ళీ కొనుక్కొచ్చి పెట్టాను. అంటే నా ఫ్రెండ్ నాతో పాటు కొన్నారు కదా, తనకు డబ్బులు ఇచ్చి నేను ఆ సీడ్స్ తీసుకొని
గివ్ అవేలు పెడుతున్నాను. నేను వాటికి డబ్బులేమను, కానీ చెప్తున్నాను నా ఎఫర్ట్ కూడా సీడ్స్ విషయంలో ఉంటది. ఎందుకు అంటే మీ అందరికీ మొక్కలు పెంచుకోవటం ఇష్టం, మీ అందరికీ మొక్కలు పెంచుకోవటం ఇష్టం కాబట్టి మీ అందరికీ సీడ్స్ ఇవ్వాలనే ఒక ఇది ఫ్రీ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది, అంటే ఫ్రీ పోస్టల్ ఛార్జెస్ అవైతే నేను ఒక్క రూపాయి కూడా పెట్టుకోనండి. అదొక్క విషయాన్ని గమనించాలి. అది ఆ ఒక్క విషయం విని మీరు ఎవరైనా కామెంట్ పెట్టాలి. ఎందుకంటే ఒక్కరికి ఇచ్చి మిగిలిన వాళ్ళని ఇది చేయలేను. మళ్ళీ అందులో పోస్టల్ ఛార్జెస్ నేను భరిద్దామంటే ఇంకా అసలు సీట్స్ అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళు అందరూ కామెంట్, అంటే అందరూ మెసేజ్ పెడుతున్నారు సీట్స్ కావాలి అని చెప్పి. సో అందుకే ఎవరైతే సీరియస్ గా మొక్కలు పెంచుకుందాం అనుకుంటారో వాళ్ళకు మాత్రమే సీడ్స్ దొరకాలన్న ఒక ఉద్దేశంతో ఆ పోస్టల్ ఛార్జెస్ అవనేది తీసుకోవడం జరుగుతుందండి. అదొక విషయాన్ని అయితే మీరు గమనించండి. ఇంకా నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా ఒక 4 విషయాలు చెప్తాను టకాటక. ఇప్పుడు ఇంతసేపు కొంచెం ఎక్కువైపోయింది కదా, 4 విషయాలు చెప్తాను. జీపే, గూగుల్ పే, పేటిఎం ఏదన్నా 3 ఉండాలండి. కంపల్సరీగా ఛార్జెస్ అయితే ఉంటాయి. ఆ ఛార్జెస్ మీ ఛార్జెస్ మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వేరే కాన్వర్జేషన్స్ ఏవి ఫోన్లో పెట్టొద్దు. మీ 3 తప్ప ఓకేలు, థ్యాంక్ యూలు, సారీలు కూడా అవసరం లేదు ప్లీజ్. అంటే మీకు అది వచ్చినప్పుడల్లా అది టిక్ వన్ సౌండ్ రావడం, అదేంటని మనం ఓపెన్ చేసి, ఇప్పుడు నేను మీకు పంపించిన తర్వాత కూడా మీరు మళ్ళీ థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టేసరికి ఏమవుతుందంటే అది నేను పంపానా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత వర్క్ అవుతుందంటే అంత వర్క్ అవుతుంది. సో అలా మీరు మళ్ళీ ఎలాంటి మీ త్రూ ఎలా, నేను అడగని మెసేజ్ మటుకు మీరు పెట్టకండి. నేను అడిగితే ఇప్పుడు అడ్రస్లు చాలా మంది మిస్టేక్ చేస్తారు, మీ నేమ్ మర్చిపోతారు, పిన్ మర్చిపోతారు. సో అవి నేను అడుగుతాను కదా, వాటికి తప్ప వేరే ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వకండి నేను అడిగితే తప్ప. ఇంకా అదొకటి. ఇంకేంటి, ఫ్రీ కావాలి అన్న విషయాన్ని ఈ గివ్ అవే టైంలో మాత్రం ఎవరు అడగొద్దు. ఎందుకంటే ప్యాక్ చేసేది నేను కాదు, వాళ్ళు మీరు పంపించిన స్క్రీన్ షాట్ చూసి మీకు ఏం కావాలో సీడ్స్ వేస్తారు కాబట్టి మీరు స్క్రీన్ షాట్ లేకుండా పంపించండి అంటే వాళ్ళైతే పంపించరు. నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే ప్యాకింగ్ అప్పుడు మొబైల్ నా దగ్గర ఉండదు, నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే మీ స్క్రీన్ షాట్ ప్యాక్ చేసేది వాళ్ళు కాబట్టి స్క్రీన్ షాట్ చూసి, ఇంకా వర్క్ కింద ఇచ్చాను అనుకోండి, నాకైతే టైం ఉండదు కాబట్టి వర్క్ కింద ఇచ్చాను అనుకోండి. ఎందుకంటే 33 వెరైటీస్ ఒక 50-60 ప్యాక్స్ అన్నా ఇంటూ లెక్కేసుకోండి మీరు. సో అంత పని నేను చేయలేను కాబట్టి వర్క్ ఇచ్చాను అనుకోండి, అది సంగతి. ఇప్పుడు నేను మీకు మొత్తం విత్తనాలు ఏంటివి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, అంటే ఎలా వస్తాయి, అంటే క్వాంటిటీ ఎలా వస్తుంది అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఇవే అండి 33 వెరైటీస్ ఆఫ్ సీడ్స్. నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లోటస్ అండి, లోటస్, పింక్ లోటస్ సీడ్, ఒకటే సీడ్ అండి. ఎందుకంటే మీరు చక్కగా పెంచుకుంటే ఇదే బోల్డ్ అంత అవుతుంది. ఇవి లెమన్ తులసి అండి. ది గుజరాత్ రౌండ్ బ్లాక్ బ్రింజాల్. మీరు ఒకసారి దీని రెఫరెన్స్ కోసం ఆ వీడియో చూడండి, మన ఫ్రెండ్ పంపిన ఆ వీడియో పెట్టాను కదా అది. ఇవి క్యాబేజీ సీడ్స్ అండి, చిన్నగా ఆవాల్లాగా ఉంటాయి. బ్లాక్ అని రాసున్నది బ్లాక్ మిర్చి అండి. మీరు అంటే మీకు సీడ్స్ వచ్చాక మీరు మళ్ళీ అడగకుండా చూపిస్తున్నాను, మీరు వీడియో చూసుకోవాల్సి ఉంటుంది. ఇవేం సీడ్స్ అని నన్ను అడగకూడదండి, ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇది గుజరాత్ బి అని ఉంది కదా, బిగ్ బ్రింజాల్ అండి. పెద్ద వంకాయ, భర్త వంకాయ అంటారేమో అంటారు కదా, పెద్దది ఆ వంకాయ అండి. మనకు మోర్లో అలాంటి వాటిలలో కనబడుతుంది కదా ఆ వంకాయ. ఇది వైట్ గోంగూర అండి, వైట్ అని రాస్తుంది. గోంగూర విత్తనాలు గుర్తుపడతారు కాబట్టి జస్ట్ వైట్ అని రాశారు. ఇవి గుత్తి వంకాయ అండి. ఇవి గుంటగలగర విత్తనాలండి. అంటే భృంగరాజు అంటారు కదా, హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటాము తల వెంట్రుకలు నల్లగా కావటానికి, సో అది. ఇవి పసుపు కుంకుమ విత్తనాలండి, రాసుంటాయి మీ కవర్ల పైన కూడా. మీరు చాలాసార్లు నా వీడియోస్ లో చూసి అడిగారు కదా, ఇది ఆ ఫ్లవర్ ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసామని చాలా మంది పెట్టారు కదా. సో కొన్ని సీడ్స్ వచ్చాయి, సో అవి కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి, కొన్ని ఉన్నాయి సీడ్స్. ఇవి ఇండిగో సీడ్స్ అండి. ఇవి కూడా ఈ చెట్టు ఆకుల్ని కూడా మనం హెయిర్ ఆయిల్ కి వాడుకుంటాం కదా, ఆ ఇండిగో సీడ్స్ ఇవి.
ఇవి బొమ్మ సొర అండి, అంటే బల్బు లాగా సొరకాయ ఉంటుంది కదా, అంటే మీరు నా వీడియోస్ లో చూస్తే అది కూడా మీకు అర్థమవుతుంది. ఆ సొర అండి, బొమ్మలాగా కనిపిస్తుంది సొరకాయ అది. ఇవి యూపీ నుంచి వచ్చిన సీడ్స్ ఉన్నాయి కదా, మీ అందరినీ ఊరిచ్చాను కదా నేతి బీర, ఆ సీడ్స్ అండి. ఇవి బ్లూ శంకు ఫ్లవర్స్ అండి. ఇవి వైట్ శంకు. ఎంవి అంటే ముసుగు వంకాయ అండి. ఇది స్టార్ బెండా వైట్ అండి, వైట్ అని మెన్షన్ చేయలేదు, స్టార్ బెండా అని పెట్టాము. ఇది 6 స్టార్ రాశారు కదా, రెడ్ స్టార్ బెండా అండి. స్టార్ బెండలు 2 రకాలుగా ఉన్నాయి, ఒకటి వైట్ ఒకటి రెడ్. సో 2 సీడ్సే అండి. ఇది 365 డేస్ బొబ్బర్లు అండి, 365 అని రాసాము, మీరే అర్థం చేసుకోవాలి అప్పుడు. ఇవి కాస్మోస్ ఎల్లో ముద్ద రకం ఫ్లవర్స్ అండి. జీ గుత్తి వంకాయ ఉంది చూసారా, ఇది గ్రీన్ గుత్తి వంకాయ అండి, అంటే గ్రీన్ కలర్ వంకాయ ఉంటుంది కదా గుత్తి వంకాయ షేప్ లో, అది మీకు అర్థం కావడం కోసం అలా చెప్పాను. ఇది కర్ణాటక బ్లూ వంకాయ అండి. ఇది పింక్ కాశీరత్నం, డార్క్ పింక్, డీ పింక్ అని రాసింది చూసారా, డార్క్ పింక్ కాశీరత్నము. ఇవేమో లైట్ పింక్ కాశీరత్నం అండి. ఇది చెన్నంగి సీడ్స్ అండి. ఇది ఆకుకూర. మీరు నా ఆకుకూరల వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. హెల్త్ కి చాలా మంచిది. పొడి చేసుకుంటాము, పచ్చడి చేసుకుంటాము. మీకు ఆ 2 సీడ్స్ కనబడుతున్నాయి కదా, అవి క్లోవ్ బీన్స్ అండి. క్లోవ్ బీన్స్ అంటే అవే. ఇవి చెర్రీ టమాటో అండి, చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఇది తెల్ల ఉసిరి చెట్టు అండి, తెల్ల ఈశ్వరి కాదు, తెల్ల ఉసిరి చెట్టు అండి. పాములు రాకుండా చెట్టు ఒకటి, దాని గింజలండి ఇలా ఉంటాయి, దాని సీడ్స్ గట్టిగా. సో ఇవి అండి పాము రాకుండా చెట్టు. ఇవి పొట్ల అండి, సొరకాయ లాగుండే పొట్ల. ఇది కూడా నా ప్రీవియస్ వీడియోస్ చూసే ముందు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. సేమ్ సొరకాయ లాగా ఉంటుంది పొట్లకాయ, సన్నగా ఉండకుండా వెడల్పుగా ఉంటుంది. పెద్ద ఇది రేర్ వెరైటీ అండి. ఇది మంచి గుమ్మడి అండి, నార్త్ సైడ్ నుంచి వచ్చిన సీడ్ మనకి. ఇది నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. బాగుంటుంది గుమ్మడికాయ, చాలా బాగుంటుంది. ఇది లెక్కలోకి రాలేదండి, వింగిడ్ బీన్స్. ఇదైతే ఒకటే సీడ్ అండి, ఎందుకంటే దీనికి పాలినేషన్ అవసరం లేదు, మన చిక్కుడుకాయ లాగా వస్తుంది కాబట్టి. సో ఒక్కటే సీడ్ అండి, అన్ని హెల్దీ సీడ్సే ఉన్నాయి, కంపల్సరీగా జెర్మినేట్ అవుతాయి. మీరు జాగ్రత్తగా వేసుకున్నట్లయితే మటుకు ఏం ప్రాబ్లం లేదు. సో మంచి సీడ్, ఒక్క సీడే అండి. ఇవి చాలా లిమిటెడ్ గా ఉన్నాయి, చాలా మంది అడిగారు కాబట్టి ఇప్పుడు మనం ఒక్కరమే తీసుకోవడం కాదు, మన ఫ్రెండ్స్ కూడా తీసుకోవాలని మనందరం కోరుకోవాలి కాబట్టి ఇదైతే ఒక్క సీడ్ తో అయితే అడ్జస్ట్ అవ్వాలి. ఓకేనా అండి? చూసారు కదా, మొత్తం 34 వెరైటీలు అండి, లెక్క తప్పు పెట్టాను. మొత్తం 34 వెరైటీస్ ఆఫ్ సీడ్స్. మీరు ఇంకా మీకు ఏం సీడ్ ఎలా ఉంటుంది, మీకు అలాంటి డౌట్స్ వస్తే మటుకు మీరు ఈ వీడియో చూసుకుంటే క్లియర్ గా ఉంటుంది. వాట్సాప్ లో మాత్రం ప్లీజ్ అండి ఎక్కువ తక్కువ మెసేజ్లు పెట్టొద్దు, నిజంగా చాలా ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.